మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం కట్లెట్స్ చూడబోతున్నాం. అది కూడా కార్న్ ఇంకా ఆలు కాంబినేషన్ లో. మరి కట్లెట్స్ తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. సో ఇప్పుడు కట్లెట్స్ రాజు గారు. అవునండి. కార్న్ ఇంకా ఆలు కాంబినేషన్. ఎస్, అంటే ఇప్పుడు మనకు కార్న్ ఎక్కువగా దొరుకుతూ ఉన్నాయి కదా. సో వీటిని కూడా అంటే కొంచెం గింజ పలంగా వేసేసుకుంటే సో మధ్య మధ్యలో కొంచెం క్రంచిగా తగులుతూ చాలా బాగుంటుంది. ఎలాగో మనకి పొటాటో బేస్ ఉంటుంది కాబట్టి ఇది సాఫ్ట్ గా, అది కొంచెం క్రంచీగా టేస్టీగా ఉంటాయి. ఎస్ అండి. ఓకే అండి. మరి కార్న్ ఆలు కట్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్న్ ఆలు కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ అరకప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, షాజీరా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో ఇక్కడ ఉడికించిన బంగాళదుంపను మెత్తగా మెదిపి పెట్టేసానండి. ఓకే, సో సఫల ఆయిల్ ఇస్తారా? ఓకే, సఫల ఎడబుల్ ఆయిల్. సో లైట్గా ఉంటుంది, తక్కువ అబ్జర్వ్ చేస్తుంది. సో బాగుంటుంది ఇది ఆయిల్ వాడడం వల్ల. డీప్ ఫ్రైస్ కి అయితే బాగుంటుంది. సో ఇలాంటి నార్మల్ వాటికి అయితే ఇంకా లైట్ గా ఉంటుంది. సో కొద్దిగా సో దీనికి పోపు కూడా ఇస్తున్నానండి. కొంచెం ఆయిల్, కొద్దిగా షాజీరా ఫ్లేవర్ ఇస్తున్నాం. అలాగే సన్నగా తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, సో దీంట్లోనే ఉడికించిన స్వీట్ కార్న్ అండి. కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు. సో బంగాళదుంప మనం తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇంకా కార్న్ మనం ఎలా ఉడికించింది కాబట్టి ఇంకా మ్యాష్ చేయడం అలా ఏం అక్కర్లేకుండా మనం డైరెక్ట్ గా ఇలా గింజ పలంగా వేసేసుకోవచ్చు. అండ్ డీప్ ఫ్రై కూడా కాదు కాబట్టి హ్యాపీగా ప్యాన్ ఫ్రై కాబట్టి ప్రాబ్లం కూడా ఉండదు. అంటే ఆయిల్ లో వేస్తే ఏమైనా కొంచెం ఉంటుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఓకే, సో మనం ముందుగా ఉడికించిన బంగాళదుంప, సో ఎలాగో బంగాళదుంప ఉడికించింది కాబట్టి మనం డైరెక్ట్ గా మిక్స్ చేసేసుకోవచ్చు. చాట్ మసాలా, ఓకే. సో కొద్దిగా నిమ్మరసం కూడా బాగుంటుందండి కట్లెట్స్ లో. సో బేసిక్ గా సర్వ్ చేసుకునేటప్పుడు అందరూ కొంచెం ఈ నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు ఇట్లా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మనం అందరూ మిక్స్ చేసుకుంటే కూడా టేస్టీగా ఉంటుంది. సో కొద్దిగా కొత్తిమీర కూడా. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం కట్లెట్స్ లా చుట్టేసుకోవచ్చు. సో ఆ కార్న్ అంతా కూడా చక్కగా ఈ పొటాటోలో బాగా కలిసిపోతే మనకి ఆ ప్రతి కట్లెట్ లో కూడా కొంచెం ఎక్కువ కార్న్ అది తగులుతూ టేస్టీగా ఉంటుంది. ఓకే, మీరు మిక్స్ చేసేస్తూ ఉండండి రాజు గారు, మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. 1 స్పూన్ పసుపు తీసుకుని దీంట్లో 4 చుక్కల నిమ్మరసం పిండి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే ముఖంపై ఎటువంటి మచ్చలు, మొటిమలు ఏర్పడకుండా స్కిన్ అందంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో కలిపేసారా రాజుగారు చక్కగా? సో రెడీ అయిపోయింది. సో వీటిని మనం ఇప్పుడు కట్లెట్స్ లా చుట్టేసుకుందాం. ఓకే, కొంచెం ఇలా పక్కన పెట్టేసుకుంటాను. సో ఇక్కడ ప్యాన్ పెట్టేద్దాం. సో హ్యాపీగా అంతా కూడా కుక్ చేసిందే కాబట్టి మనకి జస్ట్ అట్లా పైన కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అండ్ ఇలాంటి కట్లెట్స్ అయితే మనం ఎన్ని తిన్నా కూడా ఇబ్బంది ఉండదు. అదే డీప్ ఫ్రై అయితే చాలా మంది కొంచెం చూసుకుని 1, 2 ఇట్లా అట్లా స్టాప్ చేసేస్తారు. కానీ ఈ కట్లెట్స్ కి ఏంటంటే మనకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు కాబట్టి హ్యాపీగా తినొచ్చు. కార్న్ కూడా ఎక్కువ క్వాంటిటీలోనే ఉంది. అవును, సో మంచి టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఆలు అండ్ ఫాస్ట్ గా కూడా అయిపోద్ది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో అన్ని ఉడికించి పెట్టేసుకున్నాం కాబట్టి టక అయిపోతుంది. అవును.
ఓకే, సో వీటిని రెండు వైపులా నూనెతో కాల్ చేసుకోవాలి. సో ఇలాంటివి మనం చక్కగా నేతితో కానీ వెన్నతో కానీ కాల్చుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి మీకు అందుబాటులో ఉన్న దేనితోనైనా కూడా హ్యాపీగా వీటిని అలా టోస్ట్ చేసేసుకోవచ్చు. కొంచెం ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇవి మనము గ్రిల్ కూడా చేసుకోవచ్చా రాజుగారు? అవేనుంటే చేసుకోవచ్చండి. సో కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. కబాబ్స్ టైప్ లో కూడా చేసుకోవచ్చు. అంటే మనకు స్క్రూ వర్క్ పెట్టేసుకుని రౌండ్ రౌండ్ గా చేసి మనం నేతితో కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, షీక్ కబాబ్లు అలా చేసుకుంటాం కదా. సో కొంచెం గరం మసాలా దీంట్లోనే యాడ్ చేసి కొంచెం పుదీనా అది యాడ్ చేసుకుంటే మనకు సేమ్ అలా టేస్ట్ అనేది అది వస్తుంది. ఓకే, తీసేసుకుందాం అండి. నైస్. సో ఇట్లాంటివి అట్లా చక్కగా ప్లేట్లో వేయగానే అలా తినేస్తే సూపర్గా ఉంటాయి. అండ్ సాస్లు చట్నీలు చాయిస్ ఏదైనా మనది. హ్యాపీగా వేడివేడిగా చేసేసుకుంటే వేడివేడిగా తినేయచ్చు. అలా చేస్తుంటే అలా ఎన్ని వెళ్ళిపోతాయో కూడా మనకు తెలియదు బేసిక్గా, ఎవరైనా చేసి పెట్టేవాళ్ళు ఉంటే. ఓకే ఓకే, సో కట్లెట్స్ రెడీ. వావ్, సో చూసారు కదండి చక్కగా కట్లెట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు కార్వింగ్ చూసేద్దాం. సో కార్వింగ్ కూడా దోసకాయతో ఈజీగానే చేస్తున్నాను. సో ఫుల్ జిగ్జాగ్ కట్, కొంచెం ఈవెన్ గా కాకుండా కొంచెం అలా టర్నింగ్స్ ఇస్తున్నాను. ఓకే, జస్ట్ ఇలా. సో ఆ పెటల్ షేప్ కొంచెం బాగా వస్తుంది, ఫ్యాన్సీగా వస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పైన కింద టచ్ కావాలండి. సో అప్పుడు రెండు కూడా మనకి ఈజీగా సపరేట్ అవుతాయి. ఓకే, సో ఇలా. సో నెక్స్ట్ ఏంటంటే ఇలా స్కిన్ పీల్ చేసేసారి. ఓకే, సో వీటి స్టార్టింగ్ పాయింట్ వరకు స్కిన్ పీల్ చేసేసుకొని సో ఆ తర్వాత వాటర్లో వేస్తే ఇవి ఇలా ఓపెన్ అయిపోతాయి. సో ముందుగా నేను కొంచెం వాటర్లో వేసి పెట్టాను. వాటర్ లిలీలో అయింది కదా. ఎస్ అండి. సో ఇలా వచ్చేస్తుంది. సూపర్. సో ఇలా ఫుల్గా ఓపెన్ అయిపోతాయి మనకి. నైస్ నైస్. ఓకే, బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ. నైస్. ఓకే అండి, మరి చూసారు కదా చక్కగా కట్లెట్స్ రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు కార్న్ ఆలూ కట్లెట్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కార్న్ ఆలూ కట్లెట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. ఆపై స్టవ్ ఆపి చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, కార్న్ ఆలూ కట్లెట్ రెడీ.